నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. జీవితంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కసారన్నా కాశీ, వారణాసికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిని ఊహించని రీతిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా అభివృద్ధి చేశారు. అదంతా కాశీ విశ్వనాథుని యొక్క సంకల్పం. ఆ దేవదేవుడు ప్రధానమంత్రి మోదీని ప్రేరేపించి ఆయన దేవాలయాన్ని ప్రధానమంత్రి ద్వారా అభివృద్ధి చేసుకున్నాడు ఆ భగవంతుడు. ఆ కాశీ వెళ్ళినప్పుడు మన నమ్మకం ఏంటంటే ఏదో మిగతా దేవాలయాలకు ఒక రోజు వెళ్ళి రావటం కాదు, కనీసం 3 రాత్రులు నిద్ర కాశీలో చేయాలి. లేదా ఇంకా శాస్త్రోక్తంగా సమయం ఉన్నవాళ్ళు 9 నిద్రలు చేస్తే ముక్తి, భక్తి 2 లభిస్తాయని మన శాస్త్రము, ధర్మశాస్త్రము పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. మరి కాశీ వెళ్ళినప్పుడు తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడులో, ఒరిస్సాలో నివసిస్తున్న తెలుగువారు అక్కడ ఉండటానికి, బస చేయటానికి 1959 సంవత్సరంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. దాన్ని కాశీ ఆంధ్ర ఆశ్రమం అంటారు. దాని పూర్తి పేరు శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమము. ఇది పాండే హవేలి దానికి దగ్గరలో సోనార్పురా అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఇది దాన్ని వాడుక భాషలో కాశీలో ఆంధ్ర ఆశ్రమం అంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని నకిలీలు ఎలా అయితే వస్తువుల్లో నకిలీలు వస్తున్నాయో, ఆంధ్ర ఆశ్రమం పెట్టుకుని కొంతమంది హోటళ్ళు, లాడ్జిలు ఆ పేరు పెట్టేశారు. కనుక మీరు శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమమే ఒరిజినల్, నిజమైంది, అసలైంది. చాలా మంది ఆంధ్ర ఆశ్రమాన్ని పెట్టి మనకు టోకరా వేస్తున్నారు. కనుక మీరు పాండే హవేలి, సోనార్పురా దగ్గర ఉన్నది మాత్రమే మన తెలుగు అసలు సిసలైన ఆశ్రమం. అక్కడి నుంచి గంగా నది అంతా 50 మీటర్లు, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్ళటానికి 1/2 కిలోమీటర్ దూరం. ఆ యొక్క ఆంధ్ర ఆశ్రమంలో విశేషం ఏంటంటే భోజనం ఉచితంగా పెడతారు. 1 రూపాయి కూడా తీసుకోరు. ఎంతమంది వచ్చినా అన్నదానం చేస్తారు. ఇక్కడ బస చేయటానికి డార్మెటరీలు ఉంటాయి. అంటే ఒక 10 మంచాలు ఒక హాల్లో ఉంటాయి. కొంచెం పక్కన బాత్రూములు, టాయిలెట్లు ఉంటాయి. దీనికి 150 రూపాయలు తీసుకుంటారు డార్మెటరీకి. ఈ డార్మెటరీ కాకుండా ఒక 16 రూములు కూడా ఉన్నాయి. దీనికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఈ ఆంధ్ర ఆశ్రమానికి దాతలు ఉన్నారు. ఈ నిత్యాన్నదానానికి దానం చేసేవారికి వారి పేరిట 12 సంవత్సరాల పాటు అన్నదానం వారి పేరిట చేస్తారు. ఈ యొక్క విరాళాలు, దానం 1750 రూపాయల నుంచి మనకు తోచింది చేయొచ్చు. 5500, 10,000, 12,000, 20,000 మన ఇష్టం. అయితే ఆంధ్ర ఆశ్రమంలో బస చేయటానికి దాతలకు ప్రాధాన్యత ఇస్తారు. దాతలు ముందుగానే బుక్ చేసుకోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా బుక్ చేసుకోకుండా వెళ్ళారు కాదనకుండా మనం అక్కడ భోజనం చేయొచ్చు ఉచితంగా. లాకర్ సదుపాయం ఇస్తారు, స్నానం చేయొచ్చు. లాకర్లో సామాను పెట్టుకుని రూమ్ ఖాళీ అవగానే మనకి ఇచ్చే అవకాశం. ఆ విధంగా ఆంధ్ర ఆశ్రమం వారు తెలుగు ప్రజలకు, తెలుగు భక్తులకు విశేషమైన కృషి చేస్తా ఉంది. ఈ కాశీకి వెళ్తే కాశీ విశ్వనాథుని దర్శనము ద్వారా మన జన్మ ధన్యమైపోతుంది. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు, వారి యొక్క దీవెనలు పొందుతామనే దృఢమైన విశ్వాసం హిందువులకు ఉంది. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ ఈ కాశీని ఆధునీకరణ చేశారో అప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సదరన్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వారే హోటల్స్ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సదరన్ ట్రావెల్స్ యాజమాన్యం సదరన్ గ్రాండ్ హోటల్ కాశీ, సదరన్ గ్రాండ్ కాశీ హోటల్ అని కాశీలో, వారణాసిలో నిర్మించారు. అక్కడ అన్ని సదుపాయాలు, దాంట్లో 16 సూపర్ డీలక్స్ రూములు, 18 డీలక్స్ రూములు. దీంట్లో కూడా సదరన్ గ్రాండ్ కాశీ హోటల్లో కూడా మనం ప్రయాణానికి ఏ విధంగా అయితే రిజర్వేషన్ చేసుకుంటామో ఈ హోటల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఆ విధంగా తెలుగువారు కాశీని సందర్శించినప్పుడు ఆంధ్ర ఆశ్రమంలో కానీ లేదు సదరన్ గ్రాండ్ కాశీ హోటల్లో కానీ
మనము ఎంతో భద్రతతో మనము పుణ్యం చేసుకుని కాశీకి వచ్చినప్పుడు ఎటువంటి అవాంతరాలు లేకుండా సుఖమైన మన తీర్థయాత్రలు ముగించుకోవటానికి ఈ రెండింటిని మనం వినియోగించుకోవటం శ్రేష్టము, శ్రేయస్కరం. ఆంధ్ర ఆశ్రమం అని పెట్టిన బోర్డు చూసి ఎవ్వరు కూడా మోసపోవద్దు. ఆంధ్ర ఆశ్రమం కొన్న డిమాండ్ను బట్టి ప్రతి ఒక్కడు ఎక్కడ చూసినా ఆంధ్ర ఆశ్రమం అని కాశీలో వెలుస్తున్నాయని గమనించి మోసపోవద్దు. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. జీవితంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కసారన్నా కాశీ, వారణాసికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిని ఊహించని రీతిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా అభివృద్ధి చేశారు. అదంతా కాశీ విశ్వనాథుని యొక్క సంకల్పం. ఆ దేవదేవుడు ప్రధానమంత్రి మోదీని ప్రేరేపించి ఆయన దేవాలయాన్ని ప్రధానమంత్రి ద్వారా అభివృద్ధి చేసుకున్నాడు ఆ భగవంతుడు. ఆ కాశీ వెళ్ళినప్పుడు మన నమ్మకం ఏంటంటే ఏదో మిగతా దేవాలయాలకు ఒక రోజు వెళ్ళి రావటం కాదు, కనీసం 3 రాత్రులు నిద్ర కాశీలో చేయాలి. లేదా ఇంకా శాస్త్రోక్తంగా సమయం ఉన్నవాళ్ళు 9 నిద్రలు చేస్తే ముక్తి, భక్తి రెండూ లభిస్తాయని మన శాస్త్రము, ధర్మశాస్త్రము పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. మరి కాశీ వెళ్ళినప్పుడు తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడులో, ఒరిస్సాలో నివసిస్తున్న తెలుగువారు అక్కడ ఉండటానికి, బస చేయటానికి 1959 సంవత్సరంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. దాన్ని కాశీ ఆంధ్ర ఆశ్రమం అంటారు. దాని పూర్తి పేరు శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమము. ఇది పాండే హవేలి దానికి దగ్గరలో సోనార్పురా అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఇది దాన్ని వాడుక భాషలో కాశీలో ఆంధ్ర ఆశ్రమం అంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని నకిలీలు ఎలా అయితే వస్తువుల్లో నకిలీలు వస్తున్నాయో ఆంధ్ర ఆశ్రమం అని పెట్టుకుని కొంతమంది హోటళ్ళు, లాడ్జిలు ఆ పేరు పెట్టేశారు. కనుక మీరు శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమమే ఒరిజినల్, నిజమైంది, అసలైంది. చాలా మంది ఆంధ్ర ఆశ్రమం పెట్టి మనకు టోకరా వేస్తున్నారు. కనుక మీరు పాండే హవేలి సోనార్పురా దగ్గర ఉన్నది మాత్రమే మన తెలుగు అసలు సిసలైన ఆశ్రమం. అక్కడి నుంచి గంగా నది అంతా 50 మీటర్లు, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్ళటానికి 1/2 కిలోమీటర్ దూరం. ఆ యొక్క ఆంధ్ర ఆశ్రమంలో విశేషం ఏంటంటే భోజనం ఉచితంగా పెడతారు. 1 రూపాయి కూడా తీసుకోరు. ఎంతమంది వచ్చినా అన్నదానం చేస్తారు. ఇక్కడ బస చేయటానికి డార్మెటరీలు ఉంటాయి. అంటే 10 మంచాలు ఒక హాల్లో ఉంటాయి. కొంచెం పక్కన బాత్రూములు, టాయిలెట్లు ఉంటాయి. దీనికి 150 రూపాయలు తీసుకుంటారు డార్మెటరీకి. ఈ డార్మెటరీ కాకుండా ఒక 16 రూములు కూడా ఉన్నాయి. దీనికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఈ ఆంధ్ర ఆశ్రమానికి దాతలు ఉన్నారు. ఈ నిత్యాన్నదానానికి దానం చేసేవారికి వారి పేరిట 12 సంవత్సరాల పాటు అన్నదానం వారి పేరిట చేస్తారు. ఈ యొక్క విరాళాలు, దానం 1750 రూపాయల నుంచి మనకు తోచింది చేయొచ్చు. 5500, 10,000, 12,000, 20,000 మన ఇష్టం. అయితే ఆంధ్ర ఆశ్రమంలో బస చేయటానికి దాతలకు ప్రాధాన్యత ఇస్తారు. దాతలు ముందుగానే బుక్ చేసుకోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా బుక్ చేసుకోకుండా వెళ్ళారు కాదనకుండా మనం అక్కడ భోజనం చేయొచ్చు ఉచితంగా. లాకర్ సదుపాయం ఇస్తారు, స్నానం చేయొచ్చు. లాకర్లో సామాను పెట్టుకుని రూమ్ ఖాళీ అవగానే మనకి ఇచ్చే అవకాశం. ఆ విధంగా ఆంధ్ర ఆశ్రమం వారు తెలుగు ప్రజలకు, తెలుగు భక్తులకు విశేషమైన కృషి చేస్తా ఉంది. ఈ కాశీకి వెళ్తే కాశీ విశ్వనాథుని దర్శనము ద్వారా మన జన్మ ధన్యమైపోతుంది. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు, వారి యొక్క దీవెనలు పొందుతామనే దృఢమైన విశ్వాసం హిందువులకు ఉంది. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ ఈ కాశీని ఆధునీకరణ చేశారో అప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సదరన్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వారే హోటల్స్ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సదరన్ ట్రావెల్స్ యాజమాన్యం సదరన్ గ్రాండ్ హోటల్ కాశీ, సదరన్ గ్రాండ్ కాశీ హోటల్ అని కాశీలో, వారణాసిలో నిర్మించారు.
అక్కడ అన్ని సదుపాయాలు, దాంట్లో 16 సూపర్ డీలక్స్ రూములు, 18 డీలక్స్ రూములు. దీంట్లో కూడా సదరన్ గ్రాండ్ కాశీ హోటల్లో కూడా మనం ప్రయాణానికి ఏ విధంగా అయితే రిజర్వేషన్ చేసుకుంటామో ఈ హోటల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఆ విధంగా తెలుగువారు కాశీని సందర్శించినప్పుడు ఆంధ్ర ఆశ్రమంలో గాని లేదు సదరన్ గ్రాండ్ కాశీ హోటల్లో గాని మనము ఎంతో భద్రతతో మనము పుణ్యం చేసుకుని కాశీకి వచ్చినప్పుడు ఎటువంటి అవాంతరాలు లేకుండా సుఖమైన మన తీర్థయాత్రలు ముగించుకోవటానికి ఈ రెండింటిని మనం వినియోగించుకోవటం శ్రేష్టము, శ్రేయస్కరం. ఆంధ్ర ఆశ్రమం అని పెట్టిన బోర్డు చూసి ఎవ్వరు కూడా మోసపోవద్దు. ఆంధ్ర ఆశ్రమం కొన్న డిమాండ్ను బట్టి ప్రతి ఒక్కడు ఎక్కడ చూసినా ఆంధ్ర ఆశ్రమని కాశీలో వెలుస్తున్నాయని గమనించి మోసపోవద్దు.